ఈ చదువుబడినటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నుండి దావీదు సంకీర్తన 51వ కీర్తన 1 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారముగా హిస్సోపుతో పాపము పరిహరించబడుట, హిస్సోపుతో పాపము పరిహరించబడుట. ఒకసారి 7వ వచనము మరలా చదువుకుందాము. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. చాలండి. ఈ చదువుబడినటువంటి లేఖన భాగము ఏ సమయము, ఏ సందర్భము అనేది మనకి అందరికీ కూడా బాగానే తెలుసు. తెలియబడకపోయినను సరే పైన రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి 2వ రాజు దావీదు మరి తన యొక్క సైన్యములో ఉంటున్నటువంటి ఒక సైన్య మరి అధిపతి అనుకోండి, అతను ఊరియా లేదా ఉరియా అనబడుతున్నటువంటి వాడు. తన యొక్క భార్య మరి చూడకూడనటువంటి ప్రదేశంలో ఆ యొక్క స్త్రీని దావీదు చూచి మరి పాపము చేసినటువంటి సమయంలో దేవుని యొక్క సేవకుడు నాతాను దేవుని చేత ప్రేరేపించబడి రాజు దగ్గర అనగా దావీదు దగ్గరికి వెళ్ళి తాను చేసినటువంటి పాపం ఏమిటో తనకి తెలియపరిచినటువంటి సందర్భంలో నాతాను సేవకుడు తన పాపమును తెలియపరిచి వెళ్ళిపోయాక రచించినటువంటి దావీదు కీర్తన ఈ కీర్తన. బెత్షెబాతో పాపము చేసిన తర్వాత, నాతాను హెచ్చరించిన తర్వాత రాయబడినటువంటి కీర్తన ఈ కీర్తన. దావీదు ఏం పాపం చేశాడు అనుకుంటున్నారు? ఈ కీర్తన ఆధారముగా దావీదు ఏం పాపం చేశాడు అని మీరు అనుకుంటున్నారు? ఈ కీర్తన ఆధారముగా వ్యభిచారము చేశాడు అనే ఒక్క ఆ వచనముతో మనము సరిపెట్టుకుంటే సరిపడతలేదు. దానిని కొంచెము వివరంగా చూద్దాం. మొదటిది వ్యభిచారము చేయడము అనే ఈ పదం ఇక్కడ సరిపడదా అనేది మనకు పక్కన పెడితే, పొరుగువాని భార్య విషయంలో పాపము చేశాడు, ఇది మొదటిది. రెండవది పాపము చేయడం మాత్రమే కాదు, గర్భవతిని చేశాడు, ఆమెను గర్భవతిని చేశాడు, ఇది రెండవది. మూడవ విషయము, దీనిని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఉరియా ఆ సైన్యంలో ఉంటే తనను ఇంటి దగ్గరికి రప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఉరియా చాలా సిన్సియర్. నేను యుద్ధము జరుగుతుండగా నేను సెలవులు తీసుకొని ఇంటికి వెళ్ళడం ఎలాగా? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల గురించి నేను యుద్ధంలో ముందుకే సాగాలి అని తన కర్తవ్యం చాలా మరి పర్టికులర్గా అక్కడ బట్టబయలు చేశాడు. ఈ కర్తవ్యం ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేను పిలిచిన సెలవులు తీసుకోమని చెప్పినా సెలవులు తీసుకోలేదు. ఇక్కడ ఈ యొక్క ఆలోచన కూడా తప్పిదమే. చేసినటువంటి పని తప్పు, గర్భము చేయడము తప్పు. అలాగనే దాన్ని కప్పిపుచ్చడానికి తన భర్త సైన్యంలో ఉంటే అతగాన్ని ఇక్కడికి నడిపించే ఆలోచన ఉన్నది చూసారా, అది కూడా తప్పే, అది కూడా పాపమే. అతడు రాకపోయేసరికి అతన్ని సైన్యములో ముందు వరుసలో ముందుంటే కంపల్సరీ కొంతమంది ప్రాణాలు పోవాల్సిందే. అలాంటి ప్రాణాలు పోయే ముందు వరుసలో అతన్ని ఇతడే ప్రణాళికాబద్ధముగా, అంటే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ అన్నమాట. దావీదు చేసినటువంటి ఆ ప్రణాళికాబద్ధమైన హత్య ఇది మరి యొక్క పాపము. పొరుగువాని భార్యను ఆశించడం ఒక పాపమైతే, ఆమెను గర్భవతిని చేయడము రెండవ పాపమైతే, ఆ గర్భము దాచడానికి తన భర్తని మరలా ఇక్కడికి నడిపించే ఒక ప్రణాళిక వేయడము అది మూడవ పాపమైతే, నాలుగవ పాపము ఆ భర్త రాకపోయేసరికి ఆ భర్తనే ఆ ప్రణాళికాబద్ధముగా చంపించే ఆ నడిపింపు, ఇది నాలుగవది. ఐదవ విషయము, ఇది ప్రజలెవరికీ కూడా తెలియకుండా మేనేజ్ చేయడం అనేది, ఇది ఐదవది. ఆరోది, దేవుని దగ్గర కూడా అతడు దాచిపెట్టడం, ప్రజల దగ్గర దాచిపెట్టడము, దేవుని దగ్గర కూడా దాచిపెట్టడం. మనం ఒకే ఒక పాయింట్లో చూసి మనము విడిచిపెట్టకూడదు. ఇన్ని విషయాలలో అతడు దోషిగా
నాతాను ఎదుట నిందితుడు, ఇంకొక అడుగు దోషిగా, ఆ తర్వాత పాపిగా, ఆ రీతిగా అలా ఉండిపోవడం జరిగింది. ఆ సమయంలో వెంటనే ఒక దేవుని యొక్క సేవకుడు వచ్చి నన్ను నిందించాడు. అది నింద ఆరోపణ మాత్రమే కాదు, అది కన్ఫర్మ్. నేను దోషిని, వెంటనే నేను అపరాధము చేసినటువంటి వాడను అని ఆ సమయంలో రాసినటువంటి ఈ కీర్తనలో మనము ఒకసారి విభజన చేసుకుంటే, ఈ కీర్తన అంతా కూడా 51వ కీర్తన విభజన చేస్తే మొదటి 2 వచనాలు కూడా క్షమాపణ నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి 2 వచనాలు కూడా క్షమాపణ నిమిత్తము విజ్ఞాపన. 3 నుంచి 6 వచనాలు పాపపు ఒప్పుకోలు. 3 నుంచి 6 వచనాలు పాపపు ఒప్పుకోలు. 7 నుంచి 12 వచనాలు ప్రక్షాళన కొరకు విజ్ఞాపన. ప్రక్షాళన అంటే క్షమాపణ కాదు, ప్రక్షాళన, శుద్ధీకరణ కొరకు నన్ను శుద్ధీకరించు, నన్ను కడుగు. ఆ పాటలోనే నేను ఒక్క వచనాన్ని తీసుకున్నాను. ఆ పాపపు ఒప్పుగల తర్వాత ప్రక్షాళన కొరకు విజ్ఞాపన, కడుగుకొని మలినము కలంకము ఇవన్నీ తీసివేసుకొని ఒక స్థితి కలిగి ఉండే ఆ ప్రక్షాళన స్థితి. అలాగే ఫైనల్గా 13 నుంచి 17 వచనాలు ప్రతి మనిషి నుండి కూడా దేవుడు కోరుకునే ఆ యొక్క ప్రతిస్పందన అక్కడ ఉన్నది. ఇలాగ ఈ కీర్తనను మనము విభజించి చూడవలసి ఉన్నది. ఇలాగా కీర్తన రాస్తున్నటువంటి దావీదు దగ్గర ఒక 4 విషయాలు, అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి చిన్నవి, ప్రాముఖ్యంగా ఒక 4 విషయాలు చేజార్చుకుంటున్నాను అనే భావనలో ఆయనే కాదు మనము కూడా చేజార్చుకుంటున్నాం అనే విషయం అక్కడ వెల్లడిపరిచాడు. ఏమిటి ఆ 4 విషయాలు అంటే, దేవుని సన్నిధి నుండి మనము త్రోసివేయబడుతున్నాం, దేవుని సన్నిధి మనం చేజార్చుకుంటున్నాం, ఇది మొదటిది. రెండవది, ఆయన పరిశుద్ధాత్మ మన యొద్ద నుండి తీసివేయబడుతుంది, ఇది రెండవది. మూడవది, ఆ రక్షణ ఆనందము మనలో నుండి పోతుంది. మనలో ఇంకా దిగులు, బాధ, వేదన, ఇవే మిగులుతాయి. రక్షణ ఆనందము కూడా చేజార్చుకుంటున్నాం. ఫైనల్గా 4వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దృఢమైన, ఆ దృఢమైన అనే పదములో ధైర్యకరమైన, నిబ్బరమైన జీవితం మనం జీవించలేకపోతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి, ఆ పదానికి సరిపడే ఈ పదం అన్నమాట. దృఢమైనటువంటి స్థితి మనం కోల్పోతున్నాము. ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు దేవుని సన్నిధిని చేజార్చుకుంటున్నాము? ఒక విషయం. రెండవది, ఎందుకు దేవుని ఆత్మ చేజార్చుకుంటున్నాం, మన యొద్ద నుండి వెళ్ళిపోతుంది? రెండవది. మూడవది, దేవుని యొక్క రక్షణ ఆనందం మనలో ఎందుకు ఉంటలేదు? ఇది మూడవది. నాలుగవది, దృఢమైన వారిగా, ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ 4 చేజార్చుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు. ఈ 4ంటిని కూడా కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు, ఆ స్టేజ్లో ఉన్నాడు. కారణం ఏంటి? వాక్యంలా చెప్పదలుచుకోలేదు, బైబిల్ స్టడీ ప్లస్ వాక్యంలా మిక్సింగ్ లాగా క్వశ్చన్ వేస్తూ ఆన్సర్ రాబట్టే ప్రయత్నం. చూడండి, మరలా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పక్కన పెడితే, నీవు నేను అయినా సరే ఈ 4 విషయాలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి అంటే ఒక 4 విషయాలు మరలా నేను మీకు చెప్తాను. ఒక 3 విషయాలు. పాపము చెయ్యుట వలన, మీరు ఏ పాపము చేసినా సరే ఈ 4 విషయాలు కోల్పోవలసి ఉంటుంది. ఇది మొదటిది, అది అందరికీ తెలిసిందే కదా. దీనిలోనే కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, చేసిన పాపము కప్పిపుచ్చడం వలన, అంటే ఒప్పుకోకపోవడం వలన, కప్పిపుచ్చడం వలన, దాచడం వలన, మరుగు చేయడం వలన, పాపము చేయడం ఒక ఎత్తిండి, చేసిన పాపాన్ని కప్పిపుచ్చడం మరి ఒక ఎత్తు, ఇది రెండవది. మూడవ విషయము ఇప్పుడే చెప్పేశాను, ఆ పాపము కప్పిపుచ్చడమే కాదు, ఒప్పుకోకపోవడం కూడా మరి ఒక రీజనే. కప్పిపుచ్చడమేనండి అంటే కాదు, ఒప్పుకోవడం కూడా ఒక ఎత్తే.
అది కూడా చేయకపోవడం అనేది, ఈ 4 విషయాలు చేజార్చుకున్న ఫైనల్గా ఇంకొకటి ఉన్నది, ఆ పాపమును విడిచిపెట్టకపోవడం వల్ల. పాపము చేయడము, రెండవది పాపమును దాచడము, మూడవది పాపమును ఒప్పుకోకపోవడము, నాలుగవది ఆ పాపమును విడిచిపెట్టకపోవడం. ఈ 4 విషయాల కలగొలుపు చేత ఆ 4 విషయాలు మనము చేజార్చుకుంటున్నాం. ఏ 4 విషయాలు? దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ, రక్షణ ఆనందము, దృఢమైన స్థితి, నిబ్బరమైన ధైర్యమైన స్థితిని మనము చేజార్చుకుంటాం. ఈ 4 విషయాలు. పాపం చేసినానండి అంటే కాదు, పాపం చేస్తే అలా కోఆపరేట్ చేసినని కాదు, పాపం చేసినా ఏమో తెలియకుండా వెంటనే నువ్వేం చేయాలా? కప్పుకోకూడదు, దాచిపెట్టకూడదు, మరుగు చేయకూడదు. ఏం చేయాలా? మూడవది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోదు, దానిని విడిచిపెట్టాలి. అప్పుడే ఈ 4 మన దగ్గర ఉంటాయి. ఇలా చేయగలిగితే ఈ విషయంలో ఆయన చెప్పినటువంటి దావీదు నాతాను చెప్తా ఉంటే ఎలా ఉన్నాడు అంటే, నాతాను ముందు ఇందా చెప్పినట్లుగా నిందితుడిగాను, దోషిగాను, పాపిగా ఉన్నాడు. అయితే నాకు ఇది రాస్తున్నప్పుడు ఆ 3 కూడా నేను ఏకీభవిస్తూ ఇంకొక 2-3 విషయాలు నాకు ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు కేవలము నాతాను ముందు నిందితుడిగా ఉండిపోయాడే, నాతాను ముందు కేవలము దోషిగా ఉండిపోయాడే, పాపిగా ఉండిపోయాడే. ఈ కీర్తన మరలా నాతాను గారు చూసుంటే బాగుండేది. మనం చూస్తే దావీదులో ఇంకొక యాంగిల్ కనబడుతుంది. ఏమిటి అంటే యథార్థవంతుడుగా కనబడుతున్నాడు. ఇక్కడ యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. ఒక్క ప్రశ్న మరలా అడగాలనుకుంటున్నాను. యథార్థత అంటే మీ వివరణ. యథార్థత అంటే నీవేమనుకుంటున్నావు? ఈ కాంటెక్స్ట్ పక్కన పెట్టేసేయండి. ఈ కాంటెక్స్ట్ పక్కన యథార్థత అనే పదం దగ్గరకు వచ్చేద్దాం మరలా కదా. ఏమని చెప్తున్నానంటే, మీరు ఎంత యథార్థవంతులు ఇప్పుడు నేను చెప్పాలని డిసైడ్ అయిపోయాను ఒకే ఒక మాట చేత. నీ హృదయములో నీవు అనుకున్నట్లుగా నీ పెదవి పలికితే అదే యథార్థత. నీ హృదయంలో పైకి షేకండ్ ఇచ్చి అయ్యగారు ప్రైజ్ లార్డ్ అన్నా హృదయంలో ఇంకొకటి ఏదో పలుకుతుంది చూడు, నువ్వు యథార్థవంతురాలువు కాదు. నువ్వు ఇంకా ఆలోచన చేసుకో, నువ్వు ఎంత యథార్థవంతుడువో, ఎంత యథార్థపరుడువో, ఎంత యథార్థవంతురాలువో నీకే అర్థమైపోవాలి. హృదయములోది ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ముఖం మీద చెప్పగలిగేవా, యథార్థవంతుడివే నీవు. అది యథార్థత అంటే. దాపరికాలు లేవు ఇక్కడ. నీ మనసులో ఏదుంటే అది బయటికి చెప్పే స్థితే యథార్థమైన స్థితి. దావీదు అది చేయగలిగాడు. ఏది కప్పుకోలేదు. లోన ఒకటి పెట్టి నాతాను సేవకుడు వచ్చి ఎట్టా చేసావు అబ్బాయి నువ్వు అనేసరికి, నేను అలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే అలా మొదలు పెట్టలే. అలా చేశానంటే కారణం ఏంటనుకుంటున్నావు అనే విషయాలు కూడా మొదలు పెట్టలే. సాకులు, దానికి సవరించుకోవడాలు, సమర్థించుకోవడాలు అక్కడేమీ లేవు. చేసావు అంతే, అంతే చేసావు, కంప్లీట్. ఇంకా చేశాను వెంటనే ఒప్పేసుకున్నాడు వెంటనే. అంతేగాని నేను ఎందుకు చేశానంటే, అలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఇలాంటి రీజన్స్ ఏమి అక్కడ లేవు. మోషే నువ్వు నాయకుడిగా రావాలా, నా నాలుక కొంచెం ఇది సాకులు అలాంటివి ఇక్కడ ఏమీ లేవు. నువ్వు దోషివి, నీవు పాపివి. ఎస్ ఓకే, నేను దోషం చేశాను, నేను పాపినే. యథార్థత కలిగి ఉన్నాడు. వెంటనే నిందితుడు, దోషి, పాపితో పాటుగా నాకు ఈ యొక్క లేఖనం చదువుతున్నప్పుడు యథార్థవంతుడు అని నాకు అనిపించింది. అలాగే నిజాయితీపరుడు అని కూడా నాకు అనిపించింది. నిజాయితీపరుడు ఎందుకంటే ఏమి కప్పుకొనక, ఏమి దాచిపెట్టక వెంటనే వాటిని ఒప్పేసుకున్నాడు. చూడండి, అది నిజాయితీ అంటే. నిజాయితీ అంటే ఏమో కాదు, మనము చేసినది బట్టబయలైందనుకోండి, చెప్పగలిగే కలేజా ఉంటే అదే నిజాయితీ. దానిని కాదు అంటే అది నిజాయితీ కాదు. నువ్వే నిజాయితీ పరుడు. అప్పుడు నిన్న సాయంకాలమే కదా ఇలా మాట్లాడి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, నేనే కదా సాక్ష్యము, ఇప్పుడు మాట మారుస్తున్నావు, నువ్వే నిజాయితీ పరురాలువి, నువ్వేమీ నిజాయితీ పరుడివి అంటాము కదా. ఏదైతే ఉన్నదో, ఏదైతే చేసావో దాన్ని ఒప్పుకోగలిగే ఆ కలేజా, ఆ స్థితియే నిజాయితీ. దావీదు నిజాయితీ పరుడు కాదంటారా? నిజాయితీ పరుడే. యథార్థవంతుడు కాదంటాడా?
యథార్థవంతుడే. ఆ పైన మూడుకి ఈ రెండింటినీ కూడా జోడిస్తూ ఇంకొక విషయం కూడా, ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడు, ఈయన క్యాడర్ ఏమిటి, రాజు. ఇక్కడ రాజుగా బిహేవ్ చేస్తున్నాడా అంటే ఈ కీర్తనలో ఎక్కడా కూడా ఆ హోదా ఆ స్టేటస్ అనేది ఎక్కడా లేకుండా నువ్వు నన్ను తోసేయక, నన్ను నెట్టేయక ఇలాగని మాట్లాడుతూ ఉంటే ఎంత తగ్గించుకున్నాడు, తగ్గింపు కలిగిన వాడిగా కూడా నాకు ఒక రాజై ఉండి ఇంతగా చేసిన పాపము అనేది ఎవడైనా సరే దేవుని ఎదుట తగ్గి ఉండవలసిందే. క్షమాపణ నిమిత్తం నేను తగ్గను అంటే ఓకే, తగ్గొద్దు, లెక్కపత్రాల రోజున ఉంటుంది నీకు. ఎంతటి పాపము చేసినా, నీవు ఎంత క్యాడర్లో ఉన్నా సరే, పాపము చేస్తే దేవుని ఎదుట తగ్గి ఉండవలసిందే. రాజు దావీదు అలా తగ్గి అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క మాట, నేను చాలా వివరంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, దాదాపు చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు, ఒకే ఒక పదము నేను ఈ సంవత్సరాంతం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అదే ఆ 7వ వచనంలో 2వ మాట లేదా 7వ వచనము, నేను పవిత్రుడను ఆగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు. హిస్సోపు అంటే చాలామంది ప్రార్థనలు కూడా మీరు చేసేస్తూ ఉంటారు కదా, మీరు ప్రార్థనలో కూడా ప్రభువా హేమము కంటే తెల్లగా అయిపోవాలని నేను ఆ కలంకం పోయేది, హిస్సోపుతో నా పాపము పరిహరింపు. ఏమిటి హిస్సోపు అంటే ఏమనుకుంటున్నారు? హిస్సోపు అనేది ఏమైనా లిక్విడా, ఒక పదార్థమా, లేకపోతే ఒక రాయ, ఒక చెట్ట, లేకపోతే ఒక ఏమిటి, ఒక ధూపం లాంటిదా, ఏంటి అది? హిస్సోపు అనేది ఏమిటి? కొంచెం అనేది సపరేట్. చూడండి, హిస్సోపు దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. హిస్సోపు అనే దాని గురించి ఇది ఒక సాదృశ్యముగా, ఇక్కడ ఒక కోణంలో ఆలోచన చేస్తే సాదృశ్యముగా వాడబడిన పదముగాను, ఒక కోణంలో చూస్తే ఇది అప్పటికే ఆచరణలో ఉన్న విధముగాను కనబడుతున్నది. చెప్పాలంటే సాదృశ్యం అన్నాను కదా, సాదృశ్యం గురించి చెప్తాను. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి యెరూషలేము వెళ్ళిపోతున్నారు, అరణ్య ప్రయాణం. వారికి దాహం అయింది, వెంటనే ఏమైంది? మారా కాదు, అక్కడ ఇంకొక ప్లేస్, ఇంకెక్కడ నుండైనా నీరు వచ్చిందా? ఆ బండ దేనికి సాదృశ్యము? యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఓకే, మీకు అంటే సాదృశ్యం, సూచన అన్నమాట. ఆ బండ ఎవరో కాదు, ఆ బండ యేసుక్రీస్తు, దానికి సూచన. అంత మాత్రమే కాదు, అబ్రహాము గారు ఒక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించే క్రమంలో మోరియా పర్వతానికి వెళ్ళాడు. మొత్తం అంతా సెట్టింగ్ అయిపోయింది, బలిపీఠము దానికి కావాల్సిన అంతా కూడా అయిపోయింది. కుమారుని కూడా కట్టి అక్కడ పెట్టాడు, కత్తి కూడా పైకి ఎత్తాడు. ఇప్పుడు వెంటనే అక్కడ స్వరము వినబడింది, అబ్రహాము గారు ఆగిపోయారు. అయితే అక్కడ పొదలో ఏమున్నది? గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా మీరు చెప్తా ఉంటారు? మీరు యేసు అంటే సాదృశ్యము. సేమ్ ఆ బండ క్రీస్తుకి సాదృశ్యం ఎలా ఉన్నదో, ఈ పొదలో ఉన్న గొర్రెపిల్ల కూడా యేసు ప్రభుకి ఎలా సాదృశ్యముగా ఉన్నదో, ఈ 51వ కీర్తనలో ఉన్నా కూడా హిస్సోపు యేసుకు సాదృశ్యముగా కూడా ఒక విషయం, ఒక యాంగిల్లో, మరి ఒక యాంగిల్లో కూడా దీని యొక్క వివరణ ఉన్నది. అది నేను 3 పాయింట్స్లో నేను చెప్తాను. మొదటి పాయింట్ ఏమిటంటే, ఈ హిస్సోపు అనేది క్రీస్తుకు సూచన. ఇది క్రీస్తుకు సూచన. ఏమిటి సూచన అంటే, హిస్సోపు అనేది మ్రానుగా చెప్పబడలేదు ఎక్కడా కూడా. ఇప్పటికీ కూడా బైబిల్ గ్రంథమే కాదు, ఏ గ్రంథంలో కూడా హిస్సోపు అనేది మొక్కగా మాత్రమే చెప్పబడింది. మొక్కండి, ఇది మొక్క, ఇది వృక్షము కాదు, అలాగని చెట్టు కూడా కాదు. దీనికి ఒక అర్థము కూడా ఉన్నది, చిన్న వివరణ కూడా ఇస్తాను, ఒకే ఒక వివరణ. ఇది కేవలం మొక్కే. అంటే ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చదువుకుందాం. 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకున్నా పర్వాలేదు, కానీ 2వ వచనము మనము ఒక్కటే మన మనసు కేంద్రీకరిద్దాం. యెషయా గ్రంథము 53:2. ఎవరి గురించి చెప్పబడుతుంది? ఇది
ఇది ఒక ప్రవచనము, యెషయా ప్రవచనము. 2వ వచనంలో చూడండి, లేత మ్రాను వలెను, లేత చెట్టు వలెను అనే పదప్రయోగం ఏమైనా జరిగిందా? అసలు మ్రాన్ అంటేనే లేత అనే పదము సూట్ అవ్వదు కదా, చెట్టు అంటేనే లేత అనేది. ఇప్పుడు లేత వృక్షము ఈ యొక్క మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క, రెండవసారి కూడా రిపీటెడ్గా మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. మీకు అర్థమైందా? ఈ హిస్సోపు అనేది ఒక వృక్షము కాదు, ఈ హిస్సోపు అనేది చెట్టు కూడా కాదు, ఈ హిస్సోపు అనేది కేవలము మొక్క మాత్రమే. మొక్కగా ఎందుకు అంటే యేసుక్రీస్తుకి ఎలాగ సూచనగా ఉన్నది అంటే, యేసు ప్రభువారు 60 సంవత్సరములు బ్రతికాడా? 80 సంవత్సరం బ్రతికాడా? 40 సంవత్సరాలు బ్రతికాడా? లేదు. ఒక మొక్క స్థితిలో 33.5 సంవత్సరములు ఆయన బ్రతికాడు. ఆయన వయసునకు సూచిస్తూ లేత మొక్క వలె, చిగురని మరలా ప్రస్తావించలేదు, మొక్క అంటే కొంచెం ఎదుగొచ్చినటువంటి మొక్క అన్నమాట. యేసు ప్రభు నడి వయసు కలిగినటువంటి 33.5 సంవత్సరాలు యేసు ప్రభుని సూచిస్తున్నది ఈ హిస్సోపు అనే మొక్క. 2వ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ హిస్సోపు యేసుక్రీస్తుకే ఎందుకు సూచన అంటే, 2వ పాయింట్, ఇది ఒక ప్రత్యేకమైనది. హిస్సోపు అనేది, ఇప్పుడు ఖర్జూరము ఈ చెట్టు ఎక్కడ మొలుస్తుంది? ఎడారిలో. నేల సంగతి ఏంటి? ఇసుకలో. ఇలాగా యాపిల్ ఎక్కడ? ఇది ఎక్కడ మొలుస్తుంది అనుకుంటున్నారు? హిస్సోపు అనే మొక్క ఎక్కడ మొలుస్తుంది అనుకుంటున్నారు? నల్ల రేగడిలోనా, ఎర్ర రేగడిలోనా, లేదా ఇసుకలోనా, లేదా ఆ యొక్క కొండల మీద, లేదా సముద్ర జలములలోన, నదులలోన ఎక్కడ హిస్సోపు మొలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఓకే, హిస్సోపు యేసుక్రీస్తుకి సాదృశ్యం అని చెప్తున్నాను కదా. హిస్సోపు ఒక ప్రత్యేకమైనది. యేసు ప్రభువు గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారు. ముందుగా ఆ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను, మీరు చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక, జాగ్రత్తగా వినండి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు అని చెప్పుతున్న ఈ వచనంలో మధ్యలో ఉన్న పదము ప్రత్యేకమైనవాడు. యేసు ప్రభువారు చేరక, పాపులలో, నిర్దోషులలో, దోషులలో, ఈ లోకంలో ఎవరిలో చేరలేనటువంటి వాడు. ఆ పుట్టుకలో మనం చూసాము కదా, యోసేపు మరియమ్మల యొక్క కలయిక వలన పుట్టబడిన వాడా? కాదు. పరిశుద్ధాత్మ ప్రోక్షణ వలన పుట్టబడిన వాడు. కన్యక అయినటువంటి మరియ గర్భంలో పురుష ప్రమేయము లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక. ఈ యొక్క హిస్సోపు కూడా ఒక ప్రత్యేకమైనది. యేసుకు సూచనగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ఎడారిలోనో, ఒక ఇసుకలోనో, ఒక బండ మీదో, ఒక నల్లరేగడి ఆ భూమి మీద మొలిచేది కాదు ఇది. అదేంటండి, ఇంకెక్కడ మొలుస్తుంది? ఎస్, ఇప్పుడు లేఖనమే చెప్తున్నది. సొలొమోను చాలా జ్ఞానవంతుడు కదా, ఎన్నో సామెతలు రాశాడు, ఎన్నో కీర్తనలు రాశాడు. మీకు తెలుసు ఎన్ని రాశాడు. అక్కడే ఇది కూడా రాయబడి ఉన్నది. అదే సొలొమోను గారు చక్కగా ఈ యొక్క దేవదారు వృక్షము గురించి చాలా చక్కగా వివరించాడు. అదే క్రమంలో హిస్సోపు గురించి కూడా ఈయన వివరిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి అంత జ్ఞానవంతుడు కూడా వివరిస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథము నుండి 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అక్కడ ఒక చక్కగా సొలొమోను మహాజ్ఞాని రాజుగారు వివరిస్తున్నటువంటి మాట రాయబడి ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని
జాగ్రత్తగా వినండి. గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని. ఎక్కడ మొలుస్తుంది అంటే ఇది? వాళ్ళిద్దరు అనుకుంటున్నారు జస్ట్ త్రుటిలో తప్పిపోయాము, దగ్గరికి అంటే వచ్చాము అనుకున్నారు. కరెక్టే. ఆ గోడలో మాత్రమే ఇది మొలుస్తుంది. ఇంకెక్కడా కూడా బండలలో కానీ, ఎక్కడ ఇసుకలో కానీ, నల్లరేగడి కానీ, సముద్రంలో కానీ, ఎర్రరేగడిలో కానీ ఎక్కడా కూడా ఈ మొక్క మొలవదంటే మొలవదు. గోడలు ఎక్కడైతే ఉంటాయో ఆ గోడల మధ్యలో నుండే ఇది ఎప్పుడు ఎక్కడ ఏ మొక్కన్నా చూడండి, గోడను అది బేటలు వారించుకుంటూ దానిలోనే మొలుస్తుంది హిస్సోపు. ఇది ప్రత్యేకమైనది, ప్రత్యేకమైన పుట్టిక యేసు ప్రభుని సూచిస్తున్నది. పురుషుణ్ణి ఎరుగులేనటువంటి ఆ కన్యక గర్భము ఎలాగైతే ఉన్నదో ఇది కూడా గోడల నుండి రావడం. అన్నీ కూడా భూమి లోపటి నుండి వస్తూ ఉంటే ఇది ఎక్కడి నుండి వస్తుంది? గోడల నుండి రావడం. ప్రత్యేకమైనది హిస్సోపు మొక్క, ప్రత్యేకమైనది. ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, కుంచె అంటే కట్టిన చీపురు కడతాం కదా, చీపురు ఒక కట్ట, ఒక ధాన్యపు పన, కుంచె, ఇదంతా ఒక బంచ్ అన్నమాట. ఇలాగా ఫ్లవర్ బంచ్ ఉంటుంది కదా, ఇలాగా. ఇప్పుడు మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. దాని ఆధారంగా చేసుకొని హిస్సోపు పవిత్రపరిచేడి ఆ ఉపకరణాలలో ఒకటి. ఉదాహరణకి పూర్వము లేదా ఇశ్రాయేలు యొక్క గత పితరుల చరిత్రలో మనం చూసుకుంటే వ్యాధిగ్రస్తుడు, రోగగ్రస్తుడు, ముఖ్యంగా కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు స్వస్థపడిస్తే వాడిని రూఢిపరచుకోవడానికి యాజకుల దగ్గరికి రావాలి. యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? 2 పిచ్చుకలను తీసుకొని రామంటాడు. ఆ 2 పుచ్చుకలను అలాగే ఒక దేవదారు కర్రను తీసుకొని రామంటాడు. అలాగనే ఆయన ఏం చేస్తాడంటే హిస్సోపు, ఈ మొక్కలన్నీ కలిపి ఒక బంచ్లా కట్టినటువంటి ఒక గుత్తును కూడా, ఒక పనలా కట్టినటువంటి అదే కంచె అంటే ఇలా గుత్తిగా పట్టుకోవడం. ఇప్పుడు ఏం చేయమంటే ఒక మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి, వింటున్నారా? జాగ్రత్తగా వినాలా. ఈ స్వస్థపడిన వాడు పాలెములోనికి రావాలి అంటే, పల్లెలోనికి రావాలి అంటే వాడు నేరుగా లేదా ముందుగానే యాజకుడు ఆయన దగ్గరికి పోయి ప్రవహిస్తున్నటువంటి నది దగ్గరికి వెళ్ళి మట్టి పాత్రను తీసుకొని ఒక గువ్వను, ఒక పిచ్చుకను తీసుకొని దాన్ని చంపి రక్తము కారుచా ఉంటే ఆ ప్రవాహంలో కారుతున్నటువంటి రక్తము, ఆ నీళ్ళ ప్రవాహంలో ఈ హిస్సోపు ముంచి 7 మారులు అతగాడి మీద ప్రోక్షణ చేసి, అప్పుడు ఇంకొక పిచ్చుక మిగిలింది కదా, ఇంకొక గువ్వ, దానిని బయటికి, అంటే నీది కడగబడింది, నువ్వు ఇంకా స్వేచ్ఛ కలిగి జీవించడానికి అర్హుడవే అనే సింబాలిక్గా అక్కడ హిస్సోపు ఆ నీటిలో, రక్తములో, ప్రోక్షణలో ముంచి వారిని ఎలా ప్రోక్షిస్తూ ఉంటే అది పవిత్రపరిచే ఆ సాధనాల్లో ఒకటి. అది మనము చదువుకుందామా? లేవి కాండము 14వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఉన్నను. మనము 4 నుంచి మనం చదువుకుందాం. 14 లేవి కాండము 14వ అధ్యాయము చదవమ్మా. అప్పుడు యాజకుడు అనే మాట దగ్గర నుండి చదవండి. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపనాజ్ఞాపించి ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దాన్ని వదిలి వెయ్యవలెను. అక్కడ అలా వాడబడేదండి. అంటే ఈ రక్త నీళ్ళ దానిలో ముంచి వాడు పవిత్రతకు వీడిని ఏం చేసేవారంటే హిస్సోపుతో 7 మార్లు ప్రోక్షించేవారు. అలా ప్రోక్షించినప్పుడే వాడికి పవిత్రత వచ్చేది. ఈలోగా
వాడు శుద్ధుడైనను సరే, ఈ యాజకుడు ఇట్టి విధమైన కన్ఫర్మేషన్ చెయ్యకపోతే వాడు నిజముగానే స్వస్థపడినను సరే పాలెములో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇట్టి విధమైన హిస్సోపుతో వాడు పవిత్రత చేసుకున్న తర్వాతే వాడు పాలెములోనికి రావడానికి అర్హుడు, బాగుపడినను సరే. ఇప్పుడు దానిని పట్టుకొని దావీదు ఏమంటున్నాడు, దేవా హిస్సోపు, ఎందుకంటే నేను పాపాన్ని ఒప్పేసుకున్నాను, నేనేం కప్పుకోలేదయ్యా, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. తన అతిక్రమం నిమిత్తము తన దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తము పాప పరిహారం పొందినవాడు ధన్యుడు అనే రాసినవాడు నిజంగానే ఒప్పేసుకున్నాడు, కప్పుకోలేదు, విడిచిపెట్టేశాడు. ఇతగాడికి ఇతడు అన్నీ చేసేస్తే అవ్వదు, జాగ్రత్త. నీవు కూడా నేను పాపము ఒప్పేసుకున్నానులే, ఇంకా చెయ్యనులే, ఓకే మంచిదే, వన్ సైడ్. రెండో సైడ్ ఏంటంటే ఇక్కడ నీకు కన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఉండాలా. హిస్సోపుతో ముందుగా నీవు నా పాపమును క్లారిఫికేషన్ చేయి, నన్ను నేను విడిచిపెట్టాను, నేను ఇంకెక్కడికి చెయ్యను, నేను కప్పుకోలేదు, అవును నేను పాపమే చేశాను, ఇంకా దానికి నాకేం సంబంధము లేదు అంటున్నాడు. అంటే సరిపడదు, నీవు నన్ను క్లారిఫికేషన్ చేయి, హిస్సోపుతో నా పాపము పరిహరించు, హేమము కంటే తెల్లగా నన్ను నీవు చేయి, కడుగు. చాలా పదాలు ఉన్నాయి, వేరే వేరే ప్రసంగాలు, అంతవరకే నేను ఈ దినాన మీకు చెప్పదలుచున్నాను. కాబట్టి ఈ దినాన ఈ హిస్సోపు ఎవరికి సాదృశ్యమని చెప్పాను? యేసుక్రీస్తుకి. ఆయన లేత మొక్క వలె ఎదిగినటువంటి వాడు పరలోకపు తండ్రి ఎదుట. ప్రత్యేకముగా ఆయన పుట్టుకలోనే జీవనములోనే ప్రత్యేకమైన ఆయన యొక్క రక్తము ద్వారా ప్రోక్షణ ద్వారానే మన పాపములు పరిహరించబడుతున్నాయి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం సహాయం చేయండి, మనం ముగించుకుందాం. 7వ వచనము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? ఏది పవిత్రంగా చేస్తుంది మనల్ని? నేను పాపం చేశానండి, ఏమా వినాలి అందరూ కూడా. నేను పాపం చేశాను, నువ్వు పాపం చేసావు, విడిచిపెట్టి వాటిని ఒప్పుకుంటే అయిపోతా లేదు అక్కడితో. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? విడుదల కలుగు చేస్తుంది, పవిత్రులను చేస్తుంది. కాబట్టి ఈ దినాన నేనేం చెప్తున్నానంటే, దావీదు లాంటి గొప్ప రాజే, భక్తిపరుడే, దేవుని ఎదుట దేవుని సేవకుని చేత హెచ్చరింపబడిన వాడిగా, నీవు నిందితుడివి, నువ్వు దోషివి, నువ్వు పాపివి అని వెళ్ళిపోయిన వెంటనే వాక్యము ఒకవేళ నిన్ను ఈ దినాన వేలు పెట్టి నువ్వు నిందితురాలువి అని ఏ విషయంలోనైనా మాట్లాడుతుందేమో చూసుకో. దోషిగా వాక్యం ఎదుట ఉన్నావేమో చూసుకో. ఎందుకంటే వాక్యం అర్థము నీ ప్రతిబింబాన్ని చూపెడతా ఉంటే ఒకసారి చూసుకొని, ఒకవేళ నింద ఏమైనా పర్టికులర్గా నువ్వు ఆ రోజు ఆ వీధిలో అలా ఆ ఆవిడతో ఇలాగా అనే ఆ విషయాలుగా నీ మనసు మాట్లాడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నీవు నింద ఆ స్థితికి వస్తే, నువ్వు దోషిగా బైబిల్ వాక్యం ఎదుట నిలవబడితే, నీవు పాపిగా ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉన్నది. రెడీగా హిస్సోపు లాంటి వాడు రెడీగా ఉన్నాడు నీ కొరకు. వెంటనే యథార్థతగా ప్రవర్తించు. మరలా నువ్వు అక్కడ దావీదు యథార్థంగా ప్రవర్తించాడు, నిజాయితీగా ప్రవర్తించాడు. అతడు ఏమీ దాచుకోలేదు, దాపరికరాలు లేవు. హృదయం ఏమంటుందో అదే బట్టబయలుగా చెప్పాడు. నిజాయితీగా విడిచిపెట్టాను అంటే మరలా పోయి రేపో ఎల్లుండో ప్రేరణ కలిగితే మళ్ళీ అది చేయమని కాదు. నిజాయితీ, నీతి లేదురా మొన్న చెప్పావు కదా గుడిలో, మళ్ళీ వచ్చి ఏం వేషాలు అన్నట్టుగా ఉండకు. అది నిజాయితీ కాదు, వేషధారణ. నిజాయితీగా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. వెంటనే తగ్గించుకున్నాడు. ఇది నన్ను తగ్గించుకో, యథార్థతగా ఉండు, నిజాయితీగా ఉండు, తగ్గించుకో. ఈ యొక్క సమయం ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వెంటనే యేసుక్రీస్తు హిస్సోపు లాంటి వాడు మనకి రెడీగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన తన రక్తము చేత నిన్ను ప్రోక్షించి నిన్ను పవిత్రునిగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ అట్టి పవిత్రతకు అలంకరించుకోవడానికి సిద్ధముగా ఉంటే ఈ సంవత్సరాంతంలో మరలా ఆయనే నీ గురించి మనవి చేస్తున్నాడు.
ఈ ద్రాక్ష చెట్టుని ఏ రీతిగా ఆ తోటలో ఏం చెట్టు అది? అంజూరపు చెట్టు. ఏ రీతిగా ఫలించలేదు, అప్పుడు తీసివేయడానికి సిద్ధముగా ఆ యొక్క తండ్రి ఉన్నాడు. వెంటనే తోటమాలి బ్రతిమలాడినట్లుగా ఇదిగో సంవత్సరాంతమున మరలా నీ గురించి మన యొక్క హిస్సోపుకు, మన యొక్క నిజమైనటువంటి రూపము యేసు ప్రభువారు నీ గురించి మనము చేస్తున్నాడు. ఆయన కడగడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన యొక్క రక్తములో కడుగబడిన దానవుగా పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో ఆయన ఎదుటకు వచ్చి, దేవా నువ్వు బలులను కోరేవాడువు. చాలా టాపిక్స్ ఉన్నాయి దీనిలో, అవి వేరు చాలా లోతైన మర్మాలు. విరిగినటువంటి నలిగినటువంటి ఆ హృదయము నీలో నిజముగా ఉంటే, ఎవడో పక్కోడు చూస్తే నీకెందుకు, వాడి ద్వారా నీకేమీ ఒరిగేదేమీ లేదు. నిజముగా నీ మనసు కదిలితే, ఈ సంవత్సరం ఇలాంటి చెడ్డ పనులు చేశాను, ఇలాంటి మాటలు మాట్లాడాను, ఇందు విషయమై ఈ సంవత్సరం నాకు చివరి సంవత్సరంగా కాకుండా ప్రభువా నీ కృపలో మరి ఒక నూతన సంవత్సరం దయచేయులాగున హిస్సోపుతో నా పాపములను కడుగు. యథార్థంగా ఉంటున్నాను, నిజాయితీగా ఉంటున్నాను, తగ్గింపు కలిగి ఉన్నాను, నిన్నే ఆశ్రయిస్తున్నాను. అలా ఒకవేళ నువ్వు చేయగలిగితే దేవుడు నీ పట్ల తన కృప విస్తరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను పవిత్రురాలుగా చేయడానికి, పవిత్రునిగా చేయడానికి సిద్ధముగా ఉంటున్నాడు. అట్టి పవిత్రతలో రానున్న నూతన సంవత్సరంలో మీ జీవితము వెలుగుమయముగా ప్రకాశమైనదిగా జీవించాలి అని సంఘ కాపరిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయును గాక. ఆమెన్.